పాత ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని, 4 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధులలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ బీజేపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తన పార్టీ వారే తనను కిందికి లాగుతున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారని, 50 సీట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారని, అలాంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. మన పిల్లలు బాగుండాలంటే, మన ఊర్లో మనం స్వతంత్రంగా మంచిగా బతకాలంటే, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మా లంబాడి అక్క చెల్లెళ్ళు రామ్ రామ్ అని చెప్పుకొని తిరగాలంటే ఏం చేయాలి? పువ్వు గుర్తు కోటేయాలి. లేకపోతే నీ భూమి పోతుంది, నీ జంగల్ పోతుంది. జల్ లేదు, జంగల్ లేదు, జమీన్ లేదు, ఏమి లేకుండా పోతుంది. అందుకని మా గిరిజన బిడ్డలు ఆలోచించాలి. అడవి మీద మాకే హక్కు ఉండాలి, దున్నటోనికే పొలం ఉండాలి. జల్ జంగల్ జమీన్ అన్నటువంటి నాడు కొట్లాడినటువంటి మా కొమరం భీం వారసులుగా మేమందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు కోటేయాలి, పువ్వు గుర్తు కోటేయాలని చెప్పాలి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా పద్మమ్మ? ఇచ్చిందా? ఇప్పుడు వచ్చే వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన ఇంట్లో 30 ఉంటుంది, 100 ఉంటుంది. మనకేమన్నా ఇస్తాడా? అవి ఇస్తాడా? 100 బెడ్రూమ్లు ఉన్నా మనకు వచ్చేది ఏమి ఉండదు. అందుకని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి దయచేసి. ఈ కొట్లాట పద్మా దేవేందర్ రెడ్డిదో, హరీష్ రావుదో, చంద్రశేఖర్ రావుదో, రేవంత్ రెడ్డిదో కాదు. ఈ పంచాయతీ మన బిడ్డ పంచాయతీ. ఈ పంచాయతీ భారతదేశం పంచాయతీ. అందుకని మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఓటు వేసే కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ నోట్లను నమ్ముకుంది. ఏం నమ్ముకున్నది? ఓటుకు 2,000 ఇస్తారట. మొన్న పద్మక్కప్పుడు ఇచ్చిర్రా? ఇయ్యలేదా? మీ వాళ్ళు ఇచ్చిర్రు పైకెళ్ళి, వీళ్ళు కింద దాచుకున్నారు. రేపు కూడా అంతే. కారోళ్ళు నోట్లను నమ్ముకొని వస్తారు. వాళ్ళ నోట్లు వాళ్ళన్నీ దగ్గరించుకొని మనూరి ఓటు వేసేటప్పుడు మాత్రం మీకు ఇంత పని ఇచ్చేటోళ్ళు, ఉపాధి హామీ పని ఇచ్చేటోళ్ళు, రోడ్లు వేసేటోళ్ళు, కోపులు కొట్టించేటోళ్ళు, మనం మంచిగా బతకాలని కోరుకునేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దేనికి ఓటేద్దాం అమ్మ? దేనికి ఓటేద్దాం? దేనికేద్దాం? గట్టిగా చెప్పాలి అన్న. దేనికేద్దాం? కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.